అందరికీ నమస్తే. మన తెలంగాణలో ఒక సామెత ఉంది. రెడ్డొచ్చే మొదలుపెట్టని. అంటే అప్పటికే అన్ని పంచాయతీ అయిపోతది. అప్పటికే అన్ని పంచనామాలు అయిపోతాయి. కానీ ఓ రెడ్డి వస్తే ఆ రెడ్డి వచ్చి మళ్ళీ మొదలుపెట్టిర్రంటంట. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. రేషన్ కార్డుల విషయంలో మళ్ళీ స్టార్ట్ చేస్తదంట. అంటే అక్టోబర్ 2 నుంచి గాంధీ జయంతి రోజు నుంచి మళ్ళీ రేషన్ కార్డులకు అప్లై చేయాలంట. అంటే మళ్ళీ టెంట్లేసుకుంటారు, కూర్చుంటారు వాళ్ళు. మళ్ళీ జనమంతా పేపర్లు జిరాక్స్ సెంటర్లకు పోవాలి. ఆధార్ కార్డులు మీ దగ్గర ఉన్న పేపర్లన్నీ కూడా జిరాక్స్లు తీసుకోవాలి. మళ్ళీ పోయి మీరు తిండి తిన్నా తినకపోయినా పొద్దుగాల 4 గంటలకో 5 గంటలకో చీకట్లు అయినా సరిపోయి మళ్ళీ ఆ టెంట్ కింద నిలబడాలి లైన్లో. తర్వాత ఆఫీసర్లు వచ్చి మీ దగ్గర నుంచి అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటారు అనమాట. అసలు ఎన్నిసార్లు తీసుకుంటారు? రేషన్ కార్డు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఒక రేషన్ కార్డు కోసం ఎన్ని అప్లికేషన్లు తీసుకుంటారు ప్రభుత్వం? నేను అడుగుతున్నా. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అక్టోబర్ 2 నుంచి మేము రేషన్ కార్డుల కోసం మేము మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటామని. వీళ్ళ గవర్నమెంట్ రాగానే మనకు గల్లీల్లో దుకాణం పెట్టి అందరితో ఉన్న జిరాక్స్ పేపర్లు తీసుకొని మీరు రేషన్ కార్డు లేకపోయినా సరే మీకు ఏమేమి స్కీములు కావాలో అన్నారా? అప్పుడు మొత్తం 1,25,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 1,25,00,000 అప్లికేషన్స్లో రేషన్ కార్డు లేని వాళ్ళు దాదాపు 25 లక్షలు అని చెప్తున్నారు. అప్పుడు 25 లక్షలు అని చెప్పారు, ఇప్పుడు 17 లక్షలు అని చెప్తున్నారు. మరి మధ్యలో ఎటుకాటు చేసినారో తెలియదు. ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ అప్లై చేసుకోవాలి. యాక్చువల్గా ఒక రేషన్ కార్డులో అన్నదమ్ములు ఉంటే వాళ్ళంతా ఇప్పుడు సపరేట్ రేషన్ కార్డు కావాలంటే మళ్ళీ అప్లై చేసుకోవాలి. దానికోసం అంట టెంట్ అని కొంతమంది చెప్తున్నారు, కొందరేమో ఈసేవా సెంటర్లకు పోవాలంట. ఈసేవా సెంటర్లకు పోయి ఇప్పుడు ఈసేవా సెంటర్ దగ్గర మొత్తం లైన్ కడతారనమాట. మీరు అన్నం కట్టుకొని పోవాలి, సర్ది కట్టుకొని పోతే ఈసేవా సెంటర్ కాడ వాళ్ళు మెల్లగా పనిచేస్తారు కదా, అప్పుడు చాలామంది ఉంటారు కాబట్టి లైన్లో మీ వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు. తెల్లవారుజామున పోతే రాత్రి కావచ్చు. కానీ ఎన్నిసార్లు తీసుకుంటారు వీళ్ళు అప్లికేషన్స్? వీళ్ళు ఆల్రెడీ రేషన్ కార్డులు లేకున్నా మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి అని ప్రజాపాలనలోనే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తీసుకొని ఆల్మోస్ట్ ఇప్పటికీ 8 నెలలు దాటింది. 8 నెలలు, 8 months. జనవరిలో తీసుకున్నారు వీళ్ళు అప్లికేషన్స్. ఆ ప్రజాపాలన దరఖాస్తులన్నీ ఎక్కడ పోయినాయి? అక్కడక్కడ బార్లుల కింద స్టఫ్ కోసం కనిపించినాయి, కొన్ని కిరాణా షాపుల్లో కనిపించినాయి. అవి మిస్ అయిపోయినాయి అన్నారు. అవి ఎక్కడో మాకు తెలియదు అన్నారు. అసలు ఉన్నాయా వీళ్ళతో ప్రజాపాలన దరఖాస్తులు? మరి అప్పుడు చేసిన డ్రామా అంత ఏంది? అంటే జనాలను బ్రహ్మవేటనికి చేసుకున్నారు. అప్పుడు జనాల దగ్గర నుంచి తీసుకున్న అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ పోయినాయి? అసలు దేనికోసం మీరు చేసే పనంతా, దేనికోసం మీరు చేసే ఘనకార్యం అంతా దేనికోసం చేస్తున్నారు? మీరు రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే మీ దగ్గర లేదా? మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు అప్లై చేసుకోవాలి జనం? మళ్ళీ ఎందుకు ఈ సేవలో పోటీ పోయి మీరు టెంట్ వేసుకుని కూర్చుంటే మీ దగ్గరకు ఎందుకు రావాలి జనం? అంటే జనం పనంతా వదిలేసుకొని ఏం పని లేదు, జనం మీరు స్కీములు ఇయ్యరు, మీ మీద ఆధారపడి బతికే పరిస్థితులు లేవు, మీరేం కొత్తగా ఒక స్కీమ్ ఇవ్వలేదు, మరి ఇంకెందుకు మీరు 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 ఎప్పుడు అప్లికేషన్ అంటే అప్లికేషన్ తీసుకుంటూ ఉండాలన్నా? వీళ్ళంతా విచిత్రమైన పరిపాలన నడుస్తున్నది తెలంగాణలో. ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్న తర్వాత మీకు 500 రూపాయల సిలిండర్ కావాలంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి. మీకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావాలంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మాత్రం ఇస్తారా? చూసాం కదా సిలిండర్లు ఎంత ఏందో కథ. 47 లక్షల మంది అప్లై చేస్తే వీళ్ళు ఇచ్చేది 3 లక్షలంట. 47 లక్షల మందికి ఎలిజిబిలిటీ ఉంది. దానిలో 19 లక్షల మందికి రేషన్ కార్డు ఉన్నాయన్నారు. రేషన్ కార్డు వీళ్ళు ఇవ్వలేదు, కానీ రేషన్ కార్డు అని రూల్ పెట్టిండ్రు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 19 లక్షల మంది అప్లై చేసుకుంటే 500 రూపీస్ సిలిండర్కి వీళ్ళు ఇస్తున్నది 3 లక్షల మందికి, 3 lakhs మెంబర్స్కి రాష్ట్ర వ్యాప్తంగా. దానికి అదొక స్కీమ్ అమలు చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు కోసం అంట ఇప్పుడు అప్లికేషన్ తీసుకోండి, ఇదంతా టైంపాస్ చేయనికే. ఇప్పుడు రేషన్ కార్డు ఇప్పుడు ఏం చేస్తే అప్లికేషన్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఎన్ని వచ్చినావు అని లెక్కబెట్టికే వారం 10 రోజులు టైం తీసుకుంటారు, అవసరమైతే నెల తీసుకుంటారు. తర్వాత ఒక కమిటీ వేస్తారు, దాని మీద కమిటీ వేసి రేషన్ కార్డుల దరఖాస్తును ఏం చేయాలని ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఏం చేస్తారంటే 2-3 నెలలు టైం తీసుకుంటారు, అయిపోతుంది. ఇదంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ పంచాది. ఇప్పుడు రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకునేది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కు ముడిపెట్టినగా తీసుకుంటున్నారు. ఇది కథ, అసలు కథ ఇదే. లోకల్ బాడీ ఎలక్షన్స్ వీళ్ళు నవంబరో డిసెంబరో చేద్దామనుకుంటున్నారు కదా, అప్పటి వరకు ఈ టైంపాస్ నడవాలి. రేషన్ కార్డుల పంచాయతీ ఇవ్వద్దు. రేషన్ కార్డులు ఇచ్చేసారనుకో రుణమాఫీ లాగా అవుతుంది. రుణమాఫీ చూసారు కదా ఎంత పంచాయతీ అయిందో. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయే వరకు నాకు తెలిసి రైతు భరోసా కూడా రాదు. మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముడిపెట్టి చేస్తున్న వ్యవహారం ఇదంతా. రేషన్ కార్డులు ఎవరు ఎలిజిబుల్ ఏం తెలియనికి ఒక కమిటీ వేస్తారు. అసలు రేషన్ కార్డులు ఏం చేయాలని తెలియనికి ఒక కమిటీ వేస్తారు. తర్వాత ఎంతమందికి ఇవ్వాలని తెలిసేందుకు ఒక కమిటీ వేస్తారు. వీళ్ళందరూ రిపోర్ట్ చేయడానికే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోగొడతారు. జనాలంతా చూస్తూ ఉండాలి రేషన్ కార్డులు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయని. అందుకు వీళ్ళు ఒక పని చేస్తున్నట్టుగా చూపిస్తారనమాట. ఓనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ మీటింగ్ అవుతుంది, ఓనాడు బట్టి విక్రమార్క కమిటీ మీటింగ్ పెడతారు, ఓనాడు ఆయన పెడతాడు మీటింగ్, ఈయన మీటింగ్ పెట్టి చాయ్ బిస్కెట్ తిని పోతారు. ఆ చాయ్ బిస్కెట్ దీనికి ఒక మీటింగ్ పెట్టి జనాలకు మీకు రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తారు. ఇదే జరిగేది. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ ఎన్ని మీటింగ్లు పెట్టిన రేషన్ కార్డుల మీద? అంటే మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ లేకుండా
ఎంతమంది రేషన్ కార్డులు లేకుండా ఉన్నారో తెలియకుండా, ఏమి తెలియకుండానే మీరు ఊర్లో అయితే ఎకరన్నర పొలం ఉంటే ఇస్తాం, పట్టణాల్లో అయితే 2 ఎకరాల పొలం ఇస్తాం రూల్స్ పెడుతుండ్రా? ఇది పాయింట్. మీరు మీ దగ్గర ఎంతమందికి రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారో లెక్క తేలకుండా, అప్లికేషన్ లేకుండానే ఇన్ని రోజులు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్లు ఎందుకు పెట్టినరు? టైంపాస్ కోసం పెట్టినరా? ఛాయ్ బిస్కెట్ కోసం పెట్టినరా? పల్లి బటన్ కోసం పెట్టినరా మీటింగులు? మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారంట. ఇన్ని రోజులు అది అయిపోయినాయి. ఇన్ని రోజులు మీటింగులు, పల్లి బటన్ మీటింగ్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్లికేషన్ ఫారంలు తీసుకుంటారంట. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. ఈ మొత్తం రుణమాఫీతోన జరగాల్సినంత జరిగిపోయింది. ఊర్లలో డ్యామేజ్ జరిగింది గవర్నమెంట్కి. రుణమాఫీ కాలేదు, 30% అయింది, 70% కాలేదు. ఆ డ్యామేజ్ కవర్ చేసుకోనికే మళ్ళీ ఊర్లలో రేషన్ కార్డుల పంచాయతీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఊర్లో మీ సేవ లేకపోతే దగ్గరున్న మండలానికి పోవాలి, జనమంతా బిజీ పెట్టాలి. దానికోసం చేస్తున్న పని ఇది. రేషన్ కార్డు ఇవన్నీ కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ కొత్తగా ఇది కథ. రేషన్ కార్డులు ఇస్తాం అనే దాని వెనుక స్టోరీ మొత్తం ఇదే. అందుకే వీళ్ళు మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టి అన్నట్టు వీళ్ళకి గుర్తుకొచ్చిన వాళ్ళే అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఎందుకు? ఏమన్నా తూకానికి అమ్ముకుంటారా అప్లికేషన్లు? తూకానికి అమ్ముకుంటే చిల్లరకు వస్తున్నాయి పైసలు ఏమన్నా? జనాలతో నుంచి అప్లికేషన్ ఎన్నిసార్లు తీసుకుంటారు? వాళ్ళకి ఏమన్నా ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళు ఇన్నిసార్లు అప్లికేషన్ ఫామ్ తీసుకోనికే? రేషన్ కార్డుల కోసమే ఇప్పటికీ 2వ, 3వసారి మీరు అప్లికేషన్ ఫామ్లు తీసుకోవడం. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ తీసుకుంటే ప్రజాపాలన దరఖాస్తులను ఏమైనా కూడా చెప్పాలి ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు గమనించాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే ఈ రేషన్ కార్డులకు అప్లికేషన్లు అక్టోబర్ 2 అంట. వచ్చే నెల 2కెళ్ళి తీసుకుంటారంట. 2కెళ్ళి 1 నెల 2 నెలలు ఇదే నడుస్తుంది సంసారం. తర్వాత కమిటీలు వేస్తారు, టైంపాస్ చేస్తారు. ఇది జరగబోయేది. రేషన్ కార్డులు ఇయనికే కాదు ఇదంతా. రేషన్ కార్డుల మీద టైంపాస్ చేయడానికి చేస్తున్న వ్యవహారం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.